రాష్ట్ర ముఖ్యమంత్రి 15 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గర కనిలాగా ఒక నాటకం వేసుకొని బీఆర్ఎస్ పార్టీ భవన్కు వస్తేనే ఏదో అద్భుతం జరుగుతున్నట్టు బీఆర్ఎస్ నాయకులు పదే పదే గొప్పగా చెప్తున్నారు. అంటే 15 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రజలు గుర్తుకొచ్చిరా? ఒక కనీసం ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన గొంతు విప్పుతాడని, ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతారని ప్రజలంతా ఆశించినా కూడా ఏనాడు కూడా ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి వచ్చి కనీసం ఏ రోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించలేదు. ఇవాళ బీఆర్ఎస్ భవన్కు వస్తే ఏదో అద్భుతం జరిగినట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం బూడిద కూడా రాలేదు ఈరోజు కేసీఆర్ వస్తే. ఏమవుతుందండి? ఈరోజు అంతా ఇవాళ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక కులగణన చేసి వర్గీకరణ చేసి ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ స్థానిక సంస్థలు కూడా నిర్వహించాలనే ఆలోచన చేస్తుంటే మళ్ళీ పార్టీని ఆయన బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతం కోసం వస్తున్నటువంటి ఇది ఒక నాటకంలో భాగం అనుకోవాలి తప్ప ఈయనేదో కేసీఆర్ గారు ఏదో ప్రజల కోసం ఉద్ధరించి ఈయనేదో ప్రజల సమస్యలు మాట్లాడతారని వస్తున్నటువంటి నాటకం కాదు. ఇవాళ పార్టీని ఇవాళ మొత్తం కూడా బీజేపీ పార్టీకి బీ టీమ్గా మారుస్తున్నటువంటి సందర్భం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? ఇవాళ నిజంగా నీకు ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి బీ టీమ్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలు ఏదో గుర్తుకొస్తున్నట్టు ఇవాళ ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ ప్రభుత్వం కులగణన చేస్తే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇంతవరకు కనీసం నీ స్పందన లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ ఎస్సీల పట్ల, బీసీల పట్ల, బడుగు బలైన వర్గాల పట్ల ఇవాళ పూర్తి వివక్షత అది కేసీఆర్ పొందడానికి ఇది నిరూపణ అయ్యింది. కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీ యొక్క సలహాలు సూచనలు ఉండాలని పార్టీ ఆశించింది. కనీసం ప్రజల పక్షాన ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలేదు. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఇవాళ కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఒక్కరోజు కూడా ఏ సమస్య మీద కూడా నువ్వు మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకుడిగా విశ్వాసం కోల్పోయిన నాయకుడు కేసీఆర్ గారు. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఉండే అర్హత కూడా లేదు అతనికి. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఆస్తిలాగా వ్యవహరించాడు, సొంత రాష్ట్రంలాగా సొంత ఆస్తిలాగా వ్యవహరించాడు. కాబట్టే ప్రజలు తిరస్కరించారు అతన్ని. అతని వ్యవహారశీలి, అతని యొక్క అహంకారంతో తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ భవన్కు వచ్చి ఏదేదో అందరూ కూడా భ్రమలల్లా బీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతారు, ఏదో వస్తుంది అదొస్తుంది వచ్చేదని. కేసీఆర్కు వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ అది, వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్కి వ్యాలిడిటీ లేదు, దానికి పనిచేయదు. కాబట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటి వాడు. ప్రజలందరూ చూశారు ఎన్ని అక్రమాలు, ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని భూ కుంభకోణాలు, ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు, ఎంత వ్యవహారాలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక లూటీ చేసి దగా చేసి ఆయన కట్టినటువంటి రీజనింగ్లు ప్రాజెక్టుల పేరు మీద ఎంత దగా చేశారో మన అందరికీ తెలుసు. తెలంగాణ సమాజం చూసింది. ఆయన చేసినటువంటి ప్రాజెక్టులు ఇవాళ కూలగొట్టే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు నిత్యం ప్రజలలో ఉండి ప్రజల సంక్షేమాలు కానీ ప్రజలకు జవాబుదారీగా ఇవాళ కాంగ్రెస్ పాలన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ముఖ చిత్రాన్ని అభివృద్ధి కోసం ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ప్రజలకు కలవని ఆనాడు 10 ఏళ్ళ నుండి కూడా ప్రజలకు కలవలేదు. ఇవాళ ఇదే మందకృష్ణ మాదిగ గారిని 3 నెలలు జైల్లో పెట్టాడు. కనీసం వర్గీకరణ అడిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని అతని యొక్క సమస్యల్ని కూడా విన్నది. ఏదైనా సలహాలు సూచనలు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు. వర్గీకరణ బీసీ కులగణన చేస్తే బీసీ సంఘాలతో కూర్చొని వాళ్ళ యొక్క సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ ఒక్కరోజు ఎవరిని మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇవాళ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఎవరు ఏ సలహాలు సూచనలు ఏది ఇచ్చినా కూడా
ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. అది సాధ్యమైతే సాధ్యమిస్తూ ఉంది. ఏదైనా లీగల్ ఒపీనియన్స్ ఉంటే కూడా దాన్ని పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ కావచ్చు, కులగణన విషయము కేసీఆర్ స్పందన లేకపోవడం కూడా బలైన వర్గాలు అవమానించడం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా, బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చే పార్టీగా, సామాజిక న్యాయం దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా పదే పదే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు పోయి కూడా గౌరవంగా ఎన్నోసార్లు వినవించిన కనీసం నువ్వు అసెంబ్లీ కూడా రాకుండా కనీసం ప్రజల పక్షాన గొంతుగా వ్యవహరిస్తాడని ప్రజలు ఆశించినా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రజల దగ్గరికి రాకుండా నీ ఫామ్ హౌజులతోనే పడుకొని ఫామ్ హౌజుల సేద తీరుకొని ఇవాళ ఏదో 15 ఏళ్ల తర్వాత ప్రజలు గుర్తుకొచ్చినలాగా మాట్లాడుతుంటే ఇవాళ చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా కేసీఆర్ వ్యవహారశీలి ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఏ ఆయంలో జరిగినటువంటి తప్పిదాలని కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండేలా మీరు ప్రయత్నం చేయాలి. మీరందరూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, అసెంబ్లీ లాంటి వేదిక ఉంది. ఏదైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు తెలంగాణకు ఒక పెద్దన్నగా మీరు సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని పదే పదే చెప్పినా కూడా ఏ రోజు కూడా అతను గౌరవంగా స్వీకరించలేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారం పోయినా కూడా వాళ్ళ యొక్క అహంకారం కానీ వాళ్ళ వ్యవహారశీలి మార్చుకోలేదు, ఇంకా మార్పు రాలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ భవనం పైన ఇంకేది పైన ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకుడు, విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు. ఇవాళ వ్యాలిడిటీ లేని ట్యాబ్లెట్ కాబట్టి ప్రజలు ఆయన గురించి ఆలోచించే దశ లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళొక బూస్టింగ్గా మారారు. కాబట్టి అందులో భాగంగానే ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకు అపనంగా అభ్యర్థిని పెట్టకుండా పరోక్షకంగా వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇవాళ సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో తొలి అడుగు సామాజిక న్యాయ తొలి అడుగు ఇక్కడ పడితే ప్రతిపక్ష నాయకులు కనీసం మాట్లాడలేదు. కాబట్టి ఎవరు ఏదైనా కూడా ప్రజలకు జవాబుదారీగా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ సామాజిక న్యాయ విషయంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారికి సవాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఇవాళ బీఆర్ఎస్ భవన్కి వచ్చావు కదా, బీసీల పైన మీ వైఖరి ఏందో తెలపాలని కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీల కులగణన పైన నీ వైఖరి తెలపాలని మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ కనీసం కులగణన వర్గీకరణ పైన కూడా కేసీఆర్ మౌనంగా ఉండడం ఈ బలైన వర్గాలను అవమానించడం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేవలం స్థానిక సంస్థలలో ఏదో గారడి మాటలతోని మళ్ళొక్కసారి ఏదో చేసి ప్రభుత్వం అది ఇదని ఏదో రకరకాలుగా ఈ గారడి మాటలకు ఏమంటారు అవుట్డేట్ మాటలకు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఇవాళ ప్రజాపాలన ఒక స్వేచ్ఛాయుత పాలనని ప్రజలు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, కేసీఆర్ని కేటీఆర్ని కవితని నమ్మే పరిస్థితి లేదు. వాళ్లకు విశ్వసనీయత కోల్పోయిన నాయకులు, వాళ్ళకు ఒక క్యారెక్టర్ లేదు.